వర్షం పడుతున్న ఒక సాయంత్రం హైదరాబాదుకు చెందిన ఆదిత్య అనే యువ ఫోటోగ్రాఫర్ తన పని ముగించుకొని కారులో ఇంటికి వెళ్తున్నాడు. నగరానికి దూరంగా ఉన్న ఒక పాత రోడ్డుపై తెల్లని దుస్తులు వేసుకున్న ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా నిలబడి కనిపించింది. దయచేసి నాకు లిఫ్ట్ ఇస్తారా అని ఆమె మెల్లగా అడిగింది. ఆదిత్య అంగీకరించాడు. ఆమె పేరు మాయా అని చెప్పింది. ప్రయాణం మొత్తం ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆమెకు పుస్తకాలు, వర్షం, పాత పాటలు అంటే చాలా ఇష్టం. ఆదిత్యకు కూడా అవే ఇష్టాలు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి తెలియని ఆకర్షణ కలిగింది. కారు ఒక పాత ఇంటి దగ్గర ఆగింది. ఇక్కడే దిగుతాను, రేపు ఇదే సమయంలో ఇక్కడికి వస్తారా అని మాయా అడిగింది. ఆదిత్య చిరునవ్వుతో తప్పకుండా వస్తాను అన్నాడు. మరుసటి రోజు ఆమె వచ్చింది. ఆ తర్వాత ప్రతిరోజు అదే సమయం, అదే ప్రదేశం ఇద్దరూ కలుసుకునేవారు. కొన్ని వారాల్లో వాళ్ళు ప్రేమలో పడ్డారు. కానీ ఆదిత్య ఒక విషయం గమనించాడు. మాయా ఎప్పుడూ ఫోన్ ఉపయోగించేది కాదు. ఆమెతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నిస్తే కెమెరా పనిచేయదు. ఆమె తన కుటుంబం గురించి ఒక్క మాట కూడా చెప్పేది కాదు. ఒకరోజు ఆదిత్య ఆమెని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. మాయా వెళ్ళిన దారిలో నడుస్తూ ఒక పాత సమాధి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక సమాధిపై ఉన్న ఫోటో చూసి అతను గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మాయానే. సమాధిపై ఇలా రాసి ఉంది: మాయా, జననం 2001, మరణం 2021. ఆదిత్యకు ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఉన్న వృద్ధ కాపలాదారుని అడిగాడు. అతని చెప్పిన కథ విని ఆదిత్య షాక్ అయ్యాడు. 5 ఏళ్ల క్రితం మాయా తన ప్రేమికుడితో కలిసి ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంది. ఒక ప్రమాదంలో ఆమె చనిపోయింది. కానీ ఆమె ప్రేమికుడు బతికిపోయాడు. అతను ఆమెను రక్షించుకోలేకపోయానని బాధతో కొద్ది నెలల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిత్య వెంటనే మాయాను కలవడానికి వెళ్ళాడు. ఆమె అక్కడ నిలబడి ఉంది. నువ్వు నిజంగా ఎవరు అని అడిగాడు. మాయా చిరునవ్వు నవ్వింది. నువ్వు నిజం తెలుసుకున్నావు కదా. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను ఈ ప్రపంచంలో లేను, కానీ నా ప్రేమ కథ పూర్తి కాలేదు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ రోడ్డుపై ఎవరో ఒకరిని కలుస్తాను. ఒక రోజైనా నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో మళ్ళీ అనుభవించాలని. ఆదిత్య మౌనంగా నిలబడ్డాడు. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. మాయ కన్నీళ్లు తుడుచుకొని నవ్వింది. నన్ను ప్రేమించవచ్చు, కానీ నాతో జీవించలేవు. అప్పుడే గాలి బలంగా వీచింది. మాయా శరీరం నెమ్మదిగా వెలుగులో కలిసిపోవడం మొదలైంది. నన్ను మర్చిపోకు, కానీ నా కోసం నీ జీవితాన్ని ఆపొద్దు అని చెప్పి ఆమె పూర్తిగా అదృశ్యమైంది. 1 సంవత్సరం తరువాత ఆదిత్య అదే రోడ్డుకు వచ్చాడు. అక్కడ ఒక చిన్న లేఖ కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది: నిజమైన ప్రేమ ఎప్పుడూ చనిపోదు, అది జ్ఞాపకాలలో జీవిస్తుంది. ఆదిత్య చిరునవ్వుతో ఆ లేఖను గుండెలకు హత్తుకున్నాడు. దూరంగా వర్షంలో తెల్లని దుస్తుల్లో ఒక అమ్మాయి చిరునవ్వుతో కనిపించింది. కన్ను మూసి తెరిచే లోపే ఆమె మళ్ళీ కనిపించలేదు.